హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, రాయడం చదవడం మీకైతే ఖచ్చితంగా రావాలి. వెంటనే అప్లై చేస్తే మనకి జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు పంపడం జరుగుతుంది. అలాగే మనకి వెంటనే ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సో నెలకి జీతం 40,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు ఎటువంటిది లేదన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకైతే జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈసీటీ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనకి సిటీ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సిటీ హోమ్ స్థాయిల జట్లు ఎందుకు సిటీ విద్యార్థులు గ్రాడ్యుయేట్లు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగాల కోసం శోధించండి మరియు దరఖాస్తు చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే నేను ఇచ్చిన అప్లికేషన్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీరు లింక్డ్ఇన్ ద్వారా రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీరైతే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీ రెజ్యూమ్ని ఓపెన్ రోల్స్తో సరిపోల్చడానికి ఒక స్థానాన్ని ఎంచుకోవచ్చు. అలాగే కీవర్డ్ లేదా జాబ్కి రీక్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఉద్యోగాలను శోధించండి అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ వ్యాపార విశ్లేషకుడు అని ఇవ్వడం జరిగింది కదా. సో మనకి C10 పోస్టు వ్యాపార విశ్లేషకుడు అనేది మనకి జాబ్ రోల్ అనమాట. అంటే బిజినెస్ ఎనాలిసిస్ట్ అనేది జాబ్. ఓకేనా. జాబ్ రిక్యూ ఐడి వచ్చేసరికి 23714575 అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే బెంగళూరులో భారతదేశం అంతటా కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఉద్యోగ రకం వచ్చేసరికి హైబ్రిడ్ ఉద్యోగాలు అనమాట ఇవి. అలాగే జాబ్ కేటగిరీ వచ్చేసరికి డెసిషన్ మేనేజ్మెంట్ అనేది మీకు కేటగిరీగా ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ ఎనాలిస్ట్లో బిజినెస్ ఎనాలిస్ట్లో మీకు డెసిషన్ మేనేజ్మెంట్గా వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఫుల్గా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పాత్ర గురించి. బిజినెస్ అనలిస్ట్ అనేది అభివృద్ధి చెందుతున్న వృత్తిపరమైన పాత్ర అనేసి ఇవ్వడం జరిగింది. ప్రక్రియలు మరియు డేటాను పర్యవేక్షించడం, అంచనా వేయడం, విశ్లేషించడం మరియు లేదా మూల్యాంకనం చేయడంలో ప్రత్యేక పాత్ర పరిజ్ఞానాన్ని వర్తింపజేస్తుంది. అలాగే పాలసీ అంతరాలను గుర్తించి విధానాలను రూపొందిస్తుంది. డేటాను అర్థం చేసుకుంటుంది మరియు సిఫార్సులు చేస్తుంది. వాస్తవ సమాచారాన్ని పరిశోధిస్తుంది మరియు అర్థం చేసుకుంటుంది. డేటా లేదా ఫలితాల్లో అసమానతలను గుర్తిస్తుంది. వ్యాపార సమస్యలు నిర్వహిస్తుంది మరియు విధానాలు లేదా అభ్యాసాలపై సిఫారసులను రూపొందిస్తుంది. సంబంధిత పరిశ్రమ పద్ధతులపై ప్రాథమిక అవగాహనతో సొంత ప్రత్యేక ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్రమశిక్షణ పరిజ్ఞానాన్ని ఏకీకృతం చేస్తుంది. ప్రాంతం యొక్క లక్ష్యాలను సాధించడంలో బృందం ఇతరులతో ఎలా పరస్పర చర్య చేస్తుందనేది దానిపై మంచి అవగాహన, పరిశ్రమ పద్ధతులు మరియు ప్రమాణాల పని పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది. అందించిన టాస్కులు, సేవల నాణ్యత ద్వారా వ్యాపారంపై పరిమితమైన కానీ ప్రత్యక్ష ప్రభావం, జాబ్ హోల్డర్ యొక్క ప్రభావం సొంత బృందానికి పరిమితం చేయబడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ పాత్ర ట్రాన్స్ఫర్మేషన్ అనలిటిక్స్ ప్రాంతంలో కీలక సభ్యుడిగా ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ బాధ్యతలు వచ్చేసరికి మీకైతే ఏమేమి ఉండాలి ఈ యొక్క జాబ్లో బాధ్యతలు వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గత వ్యాపార పనితీరును పరిశీలించడానికి వివిధ క్రాస్ ఫంక్షనల్ వాటాదారుల నుండి కార్యాచరణ డేటాను స్వీకరిస్తుంది. అలాగే డేటా నమూనాలను, ట్రెండ్లను గుర్తిస్తుంది మరియు వ్యాపార ప్రణాళికలు, ప్రక్రియ మెరుగుదల, పరిష్కార అంచనా మొదలైన వాటిలో వ్యాపార నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అంతర్దృష్టులను అందిస్తుందన్నమాట.
అలాగే భవిష్యత్తు పరిమాణాల వ్యూహాత్మక వ్యాపార అవకాశాల కోసం చర్యలను అలాగే కార్యాచరణ విధానాలకు మెరుగుదలను సిఫార్సు చేస్తుంది. అన్వేషణాత్మక డేటా విశ్లేషణ, నిర్వహణ డేటా విశ్లేషణ మరియు లేదా గుణాత్మక విశ్లేషణలో పాల్గొనవచ్చు అన్నమాట. అలాగే టార్గెట్ మరియు సెగ్మెంటేషన్ వ్యూహాలను నడపడానికి డేటాను వినియోగదారు లేదా కస్టమర్ ప్రవర్తన అంతర్దృష్టిలోకి అనువదించడానికి మరియు వ్యాపార భాగస్వాముల మరియు సీనియర్ నాయకులను అన్ని అన్వేషణలను స్పష్టంగా మరియు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం అనేది మీలో ఉండాలన్నమాట. కొత్త డేటా మూలాధారాలు, సాధనాలు మరియు సామర్థ్యాలను అన్వేషించడం మరియు మూల్యాంకనం చేయడం ద్వారా కూడా ప్రక్రియలు మరియు వ్యూహాలను నిరంతరం మెరుగుపరచవచ్చు. అలాగే నిర్ణయ వ్యూహాలు నిర్మించడం, అలాగే అమలు చేయడం, ట్రాక్ చేయడం మరియు మెరుగుపరచడంలో అంతర్గత మరియు బాహ్య వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేయవచ్చు అన్నమాట. వ్యాపార నిర్ణయాలు తీసుకున్నప్పుడు సొంత యొక్క ప్రతిష్టకు ప్రత్యేక శ్రద్ధ చూపడం మరియు సిటీ గ్రూప్ దాని క్లయింట్లు మరియు ఆస్తులను పరిరక్షించడం, వర్తించే చట్టాలు, నియమాలు మరియు నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం, విధానానికి కట్టుబడి ఉండడం, వ్యక్తిగత ప్రవర్తన మరియు గురించి సరైన నైతిక తీర్పును వర్తింపచేయడం ద్వారా ప్రమాదాన్ని సరిగా అంచనా వేయండి. వ్యాపార పద్ధతులు మరియు పారదర్శకతతో నియంత్రణ సమస్యను పెంచడం, నిర్వహించడం మరియు నివేదించడం అనేది మీరు చూస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, ఇదంతా కూడా ఈ యొక్క జాబ్ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనమాట, అంటే బాధ్యతలు అని అర్థం. ఓకే, అర్హతలు వచ్చేసరికి మనకి 0 నుంచి 2 సంవత్సరాల సంబంధిత అనుభవం అనేది ఉండాలన్నమాట. సో మనకైతే 0 అని ఇవ్వడం జరిగింది కదా. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వీళ్ళు జాబ్లోకి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మౌఖిక మరియు రాతపూర్వక అంటే చదవడం, రాయడం అనేది మీకు వస్తే చాలన్నమాట. అలాగే క్రాస్ ఫంక్షనల్ భాగస్వాములు మరియు బృందం సభ్యులతో పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. అలాగే మీకు SES సాస్లోని, SQL, పైథాన్లోని మంచి కోడింగ్ పరిజ్ఞానం అనేది మీకైతే ఉండాలన్నమాట. ఇది వీళ్ళైతే అర్హతలు వచ్చేసరికి. అయితే చదువు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఎవరు చేసినా కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అది యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూట్ కావచ్చు. సో ఎవరు బ్యాచిలర్ డిగ్రీ చేసినా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీరు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. సో ఇదైతే పూర్తి సమయం ఉంటుందండి ఉద్యోగం అనేది. సో వ్యాపార విశ్లేషణ ఉద్యోగం. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికే ట్రై చేయండి. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. సో ఆ నెక్స్ట్ పేజీలో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ పేజీ లోడింగ్ అవుతుంది. దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి చూడండి, ఈ యొక్క బ్యాంక్కి ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ఖాతాని సృష్టించుకోవాలన్నమాట. సృష్టించుకుంటే మీకు అప్లై చేసినట్టుగా అవుతుంది, ఓకేనా. మీ యొక్క ఖాతాని మీరు సృష్టించుకోవాలి. ఖాతాని సృష్టించండి అంటే క్రియేట్ చేయండి అనే అర్థం. పాస్వర్డ్ అయితే ఇక్కడ కనీసం 8 అక్షరాలు ఉండాలండి. ఒక ప్రత్యేక పాత్ర అంటే ఒక బిగ్ లెటర్, ఒక పెద్ద అక్షరం, ఒక అక్షరం, ఒక సంఖ్యా పాత్ర, చిన్న అక్షరం అనేది ఈ విధంగా అయితే మీరు మీ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని ధృవీకరించండి, ఖాతాని సృష్టించండి అనేది క్లిక్ చేస్తే చాలండి, మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది వాళ్ళకి. సో మీరు డైరెక్ట్గా వాళ్ళే రిక్వెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి సో మీరు వాళ్ళు కాల్ చేసేంత వరకు కూడా వెయిట్ చూడాలి. దీని యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.